ఎన్టీఆర్ జిల్లాలో గంజాయి రహితంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. గంజాయి సాగు, రవాణా, విక్రయం, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. గంజాయి సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. గంజాయి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈగల్ టీం రవికృష్ణ, సిపి రాజశేఖర్ బాబుతో కలిసి 3వ విడత ఈగల్ 1972 ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. సే నో టు డ్రగ్స్ గోడపత్రికను ఆవిష్కరించారు. నష్ముక్త్ యువ ఫర్ వికాస్ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఈగల్ టీం రవికృష్ణ, సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ పోలీసులు, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు ప్రజల సమన్వయంతో గంజాయి నియంత్రణకు చర్యలు చేపడుతున్నామన్నారు. డ్రగ్స్ పై దండయాత్ర 2019 ద్వారా విస్తృత అవగాహన చేస్తున్నామన్నారు. గంజాయి సాగు, రవాణా, విక్రయం, వినియోగంపై సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారికి బహుమతులు ఉంటాయని, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గంజాయి నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్లను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడ గంజాయి సాగు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. గంజాయి వినియోగం జరిగినట్లు నిర్ధారణ అయితే NDPS చట్టం కింద కేసులు నమోదు చేస్తామన్నారు. మాదక ద్రవ్యాల పట్ల యువతలో అవగాహన పెంపొందించాలని, గంజాయి రహిత సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. మరియు శక్తివంతమైన యువతను తీర్చిదిద్దేందుకు అంకిత భావంతో కృషి చేస్తాను. నశాముక్త యువ, వికసిత, శక్తివంతమైన మరియు మాదక ద్రవ్య రహిత భారతదేశ నిర్మాణం కోసం అసెంబ్లీలో మాట్లాడే అవకాశం అధికార పార్టీ ఇవ్వటం లేదని, మనకు బలమున్న శాసనమండలిలో మనగలం విప్పాలని వైసీపీ అధినేత జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. డిఎస్సీ అక్రమాలపై ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు జరగాలన్నారు. స్పోర్ట్స్ కోటా పేరుతో జీవోలు జారీ చేసి అక్రమాలకు తెరతీశారని ఆయన ఆరోపించారు. పోటీ పరీక్ష లేకుండా డిఎస్సీ పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇన్ని అక్రమాలు, ఆధారాలు కనిపిస్తున్నప్పుడు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందేనని జగన్ తేల్చి చెప్పారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు మరియు శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలోని ముఖ్య అంశాలు తాజా రాజకీయ పరిణామాలు, మెగా డిఎస్సీ అంశంపై భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై పోరాటాలు, శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులతో చర్చించారు. ఈ సమావేశానికి కారుమూరి నాగేశ్వరరావు సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యంగా చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై జగన్ విమర్శలు గుప్పించినట్లు తెలుస్తుంది. ప్రభుత్వ విధానాలు, పాలన తీరు, వైసీపీని ఎదుర్కొనే విధానం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం అధికార పార్టీ ఇవ్వటం లేదని, మనకు బలమున్న శాసన మండలిలో మన గలం విప్పాలని వైసీపీ అధినేత జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. డిఎస్సీ అక్రమాలపై ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు జరగాలన్నారు. స్పోర్ట్స్ కోటా పేరుతో జీవోలు జారీ చేసి అక్రమాలకు తెరతీశారని ఆయన ఆరోపించారు. పోటీ పరీక్ష లేకుండా డిఎస్సీ పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇన్ని అక్రమాలు, ఆధారాలు కనిపిస్తున్నప్పుడు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందని జగన్ తేల్చి చెప్పారు. పార్టీ బలోపేతానికి కొత్త కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు, కార్యకర్తలతో ముమ్మరంగా సమావేశాలు నిర్వహిస్తామని ఆయన వివరించారు. మచిలీపట్నంలోని ఈడేపల్లిలో ఆక్సిజన్ సిలిండర్ లీక్ అవడంతో స్థానికులు హడలిపోయారు. ఈ ప్రమాదంలో 2 బైక్లు, కారు ధ్వంసమయ్యాయి. 2కి గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మచిలీపట్నం ఈడేపల్లిలో బెల్ కంపెనీ వెనుక ప్రాంతంలో ఆక్సిజన్ సిలిండర్ లీకేజ్తో ఒక్కసారిగా కలకలం రేగింది. లీకేజీ కారణంగా సిలిండర్ అదుపు తప్పి సమీపంలోని ద్విచక్ర వాహనాలను ఢీకొట్టడంతో 2 ద్విచక్ర వాహనాలు, 1 కారు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో 2కి గాయాలైనట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది లీకేజీని అదుపులోనికి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. సిలిండర్ లీకేజ్తో భారీ ప్రమాదం సంభవించే అవకాశం ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి పరిస్థితిని అదుపులోనికి తీసుకురావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కారు మొత్తం డ్యామేజ్
లాస్ట్ కాలేదు ఏది బయటకు వచ్చేసి మొత్తం పక్కన ఉన్నట్టు నెట్టేసినాయి. కనీసం అతను వచ్చి కొన్ని ఏదో జరిగిందని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, అతను మొత్తం తెలుసుకుంటూ రావట్లా. దెబ్బలు తేలియండి. ఇంట్లో కూర్చోబెట్టి ఏసీ వేసినా ఆయన మనలో లేడే. ఎప్పటి నుంచో జరుగుతుంది, రోజు కొద్దిగా లీక్ అవుతూ ఉంటాయి. అయిపోయిందండి మాది ఎదురుకుండా ఇల్లు సార్. ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి ఒక సిలిండర్ వెనక్కి వెళ్ళి వీళ్ళంతా మరి బెల్ కంపెనీ గోడ నష్టం జరుగుతుంది. నా ఇల్లు ఇది. షేక్ హుస్సేన్ కేడిసి బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీని కృష్ణ ఏ రకంగా తీసేవారు. మీరు ఆలోచించండి. కలుపు తగలలేదు కానీ మొత్తం కొట్టుకుపోయిందండి. రెండు కట్టేపోయింది. బాక్స్ ఏదో పట్టుకొని వెళ్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నారు. సురేష్ అండి నా పేరు హుస్సేన్. చాలా సార్లు పోలీసు వారికి రాజకీయ పరంగా జరిగింది. తమరు వచ్చారు, ఇప్పుడు చూశారు, మీరు వెళ్ళిపోతారు, మళ్ళీ పాత పడిపోద్దండి. మళ్ళీ అలాగే ఉంటుందండి. అసలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదండి. దాని లైసెన్స్ ఎంతవరకు ఉంది, దాని పరిధి ఏంటి, ఎన్ని సిలిండర్లు అమ్మచ్చు, నివాసాల మధ్యలో ఉండొచ్చా, ఉండకూడదా, అసలు ఏం లేదు సార్. పార్టీలు నాయకులు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నేను నా దేశం ధర్మం కోసం దేశం కోసం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఇళ్లకు జాతీయ జెండాలను పంపిణీ చేయనున్నట్లు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫరూక్ షుబ్లియా తెలిపారు. రాష్ట్రంలోని 65 నియోజకవర్గాల్లో ముస్లింలందరూ భాగస్వాములై జాతీయ జెండాలను ఇళ్లపై ఎగరవేస్తూ తమ దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. మొగల్రాజ్పురంలోని ఒక హోటల్లో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫరూక్ షుబ్లీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ కాలంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాలని మత పండితులు ఇచ్చిన ఫత్వాను అనుసరించి ఎందరో ముస్లింలు ప్రాణత్యాగాలు చేశారని, ఆ త్యాగాలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 65 నియోజకవర్గాల్లో ముస్లింలందరూ భాగస్వాములై జాతీయ జెండాలను ఇళ్లపై ఎగరవేస్తూ తమ దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా MHPS ఆన్లైన్ అప్లికేషన్ యాప్ ను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ఈ యాప్ ద్వారా నమోదు చేసుకునే వారికి సమితి సభ్యత్వంతో పాటు కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆన్లైన్ ప్రశంసా పత్రాన్ని అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సమితి ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడాను నమస్కారం అండి. ఈ రోజున ఆగస్టు 12వ తేదీ కరెక్ట్గా స్వాతంత్రానికి ఆగస్టు 15 వస్తుందో దానికి ఒక 3 రోజుల ముందు ఈ రోజున విజయవాడలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నేను నా దేశం ధర్మం కోసం దేశం కోసం అన్న నినాదంతో ఈ రోజున 1,00,000 జెండాలు 1,00,000 ఇళ్లకి పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈ రోజున ఇక్కడ చేపట్టడం జరిగింది. దీనికి గల కారణం ఏమిటంటే ఏదైతే ధర్మాన్ని మేము అనుసరిస్తున్నామో ఇస్లాం ధర్మం, ఆ ఇస్లాం ధర్మం మాకు స్పష్టంగా ఆ స్వాతంత్ర ఉద్యమం సమయంలో ఇచ్చినటువంటి ఏదైతే ఫత్వా ఉందో ఆ ఫత్వా దేశం యొక్క ఎవరైతే మత పండితులు ఉన్నారో ఆ దేశ మత పండితులు మతాధారంగా అంటే ఏదైతే మతాన్ని నేను అనుసరిస్తున్నానో ఆ మతానికి అనుగుణంగా ఇచ్చినటువంటి ఫత్వా బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఈ రోజున వాళ్ళు దేశం కోసం పోరాటం చేసిన తర్వాత అనేక మంది ప్రాణాలు త్యాగం చేశారన్న సంగతి కూడాను చరిత్ర చెప్తున్నటువంటి సాక్ష్యం. కాబట్టి ధర్మానుసారంగా ఈ దేశం కోసం ఇచ్చినటువంటి ఏదైతే ఫత్వా ఉందో ఆ ఫత్వాని అనుసరిస్తూ అనేక మంది ప్రాణాలు త్యాగం చేయడం, ఆ ప్రాణాలు త్యాగాలు చేయడాన్ని మనం అందరం కూడా స్మరించుకుంటూ ఈ దేశభక్తి ఏదైతే ఉందో ఆ దేశభక్తిని
స్ఫూర్తిని మా యొక్క నరనరాన జీర్ణించుకొని ఈ రోజున మనం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడాను 65 నియోజకవర్గాల్లో 1,00,000 ఇళ్లకు ఇన్షాల్లా మా యొక్క జాతీయ జెండాను అందిస్తూ మా యొక్క జాతీయ భక్తిని, మా యొక్క దేశభక్తిని మొత్తం ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఈ రోజున ముస్లింలందరూ కూడా ముందుకు వచ్చారు. అదేవిధంగా ఈ రోజున మనం అందరం కూడాను ఏదైతే MHPS ద్వారా ఒక ఆన్లైన్ అప్లికేషన్ యాప్ కూడా లాంచ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఎవరైతే ఈ యాప్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడాను మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులుగా, అదేవిధంగా వారందరికీ కూడాను ఈ ఉద్యమంలో పాలు పంచుకున్నందుకు వారందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక సర్టిఫికేట్ కూడాను, ఆన్లైన్ సర్టిఫికేట్ కూడాను జారీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణా జిల్లా DMHO దయాకర్ రావు పెడన PHCని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓటీలో ఉపయోగించే ఓ వైద్య పరికరాన్ని చూపించి దాని పేరు చెప్పాలని విధుల్లో ఉన్న వైద్యుణ్ణి అడిగారు. ఆ పరికరం ఏంటో తెలియకపోవడంతో డాక్టర్ జేబులో నుంచి ఫోన్ తీసి గూగుల్లో సెర్చ్ చేశారు. అయినా సమాధానం దొరకకపోవడంతో DMHO ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుడికే పరికరం తెలియకపోవడంపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతుంది. ఎందుకు చూపించు ఎఫ్షాటమీ ఫోర్సెప్స్ ఏమ్మా అమ్మా ఓటీలో ఉన్న సిస్టర్లు డాక్టర్లు కానీ బాగా ఆపరేషన్ చేయగలరు, కానీ చేయడానికి అర్హత లేదు వాళ్ళకి. ఇది డెలివరీ రూమ్లో ఉండే ఎమర్జెన్సీ డ్రగ్స్, మామూలు జనరల్ ఎమర్జెన్సీ డ్రగ్స్. వైసీపీ శాసనమండలి చైర్మన్ ప్రభుత్వ ఎంక్వైరీ జరిపించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, మా భూములను వైసీపీ శాసనమండలి చైర్మన్ కోయే మోషరాజు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాడని ఏలూరు రంగబాబు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా కృత్తివేణి మండలం చిన్నగొల్లపాలెం గ్రామం చెందిన ఏలూరు రంగబాబుకు చెందిన 36 ఎకరాల భూములను అక్రమంగా ప్రస్తుత శాసనమండలి చైర్మన్ కోయే మోషరాజు ఉండి నర్సాపురం సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా స్టాంప్ అండ్ డ్యూటీ IG కార్యాలయంలో కమిషనర్ కి అర్జీలు ఇచ్చినా వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని తెలిపారు. గత 8 నెలల నుండి ప్రభుత్వ అధికారులను కలిసి విడతి పత్రాలు ఇచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని తెలిపారు. ప్రభుత్వ అధికారులు కూడా వైసీపీ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు మేనేజ్ చేస్తున్నారు. కావున శాసనమండలి చైర్మన్ మోసేజ్ రాజు పై ప్రభుత్వం ఎంక్వైరీ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. మా భూముల విషయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆదేశాలతో ఇప్పటి వరకు ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో మాత్రమే 4 సబ్ రిజిస్టర్లను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. తమ భూములపై తప్పుడు రిజిస్ట్రేషన్ జరగకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు ఏలూరి రంగబాబు, మాది కృష్ణా జిల్లా కృత్తివేణి మండలం చిన్నగొల్లపాలెం గ్రామం అండి. నాకు మా 4 ఫాదర్ నుంచి వచ్చిన 36 ఎకరాల భూమి ఉంది. అడంగల్లో పాస్బుక్లు 1B టోటల్ టైటిల్ అంతా మా పేరున ఉన్నాయి, మా కుటుంబ సభ్యుల పేరు ఉన్నాయి. ఇప్పుడు మాకు తెలియకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు గారు, కొంతమంది భూ కబ్జాదారులు, పొలిటికల్ నాయకులు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో, ఇది కృష్ణా జిల్లా భూములండి, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో, నరసాపురం సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఒక కరసన్న అధికారులను పట్టుకుని మా భూములు మా ప్రమేయం లేకుండా, మా సంతకాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అలా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తే డాక్యుమెంట్ పెండింగ్లో పెట్టుకున్నారండి. గత 8 నెలలుగా మేము ఫైట్ చేస్తున్నాం. ధర్నాలు చేసాం, ప్రతి గ్రీవెన్స్లో అర్జీలు ఇచ్చాం. ఇప్పుడు మా డాక్యుమెంట్ని దాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు మా సంతకాల్లో మేము ఎవరికి భూమి అమ్మలే, మేము ఎవరికి అగ్రిమెంట్ రాయలేదు. అడంగలో పాస్బుక్లు, బ్యాంక్ లోన్స్, ఓఎన్జీసీ కూడా అగ్రిమెంట్ తీసుకిచ్చాం మా ల్యాండ్స్ అండి. అటువంటి భూమిని మా సంతకాలు మా ప్రమేయం లేకుండా ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ అంబేద్కర్ ప్రోద్బలంతో, ఏలూరు DIG గారు, ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ DIG గారి ప్రోద్బలంతో ఈ అక్రమ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఈ డాక్యుమెంట్ ఎప్పుడు స్కాన్ అవుతలేదండి. మేము సంతకాలు పెట్టబోయినా సరే ఈ మధ్యలో ప్రభుత్వం ఆటోమేటిక్ కొత్త విధానం తీసుకొచ్చింది. రిజిస్ట్రేషన్ అయిన 10 నిమిషాల్లో అడంగలు కూడా పేరు మారిపోతుంది. అంటే మా భూమి మేము చేయకపోయినా, రిజిస్ట్రేషన్ చేయకపోయినా ఈ ఆటోమేటిక్ ఎనీవేర్ ద్వారా మొత్తం రికార్డు మార్చేస్తున్నారు.
మేము మా 36 ఎకరాలు సుమారు 30 కోట్ల ఆస్తి కోల్పోయే పరిస్థితికి వచ్చింది. ఇంక ఏం చేయాలో తొలిగా రోడ్డు ఎక్కాము మేము మీ మీడియాని ఆశ్రయించాము. నేను స్టాంప్తో నేషనల్ అంబేద్కర్ గారిని చాలాసార్లు నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ ఏనాడు మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అతను. ఎందుకు ఎవరని అడుగుతుంటే సమాధానం చెప్పడం. ఈ ఐజీ గారి ప్రోత్సాహంతోనే ఈ అక్రమ రేషన్ జరుగుతుందని చెప్పి మాకు అనుమానంగా ఉంది. దయచేసి నేను ఐజీ గారికి ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈ అక్రమ రేషన్ జరిగిన వెంటనే ఈ డాక్యుమెంట్ రివ్యూ మీరు చేయకపోతే అడంగల్లో మా పేర్లు మారి వెంటనే మా కుటుంబ సభ్యులతో పిల్ల పాపల దగ్గరకు వచ్చి ఆత్మహత్య చేసుకుంటాం మీ పేరు రాసి. ఇంత అన్యాయంగా మీరు ఎవరి ప్రోత్సాహం ఈ అక్రమ రేషన్ జరుగుతున్నాయి? ఈ శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు గారికి మీకు సంబంధం ఏంటి? జనసేన పార్టీ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అస్వస్థకు గురి కావడంతో ఆయనకు విజయవాడ ఆయుష్ హాస్పిటల్లో వైద్యం అందిస్తున్న సంగతి తెలిసింది. అయితే హరిప్రసాద్ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడటంతో ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. హరిప్రసాద్ ను పరామర్శించేందుకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. తన ఆరోగ్యం సక్రమంగానే ఉన్నట్లు హరిప్రసాద్ ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వైద్యుల సూచన మేరకు ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు తరలి వెళ్తున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. జనసేన పార్టీ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అస్వస్థకు గురి కావడంతో ఆయనకు విజయవాడ ఆయుష్ హాస్పిటల్లో వైద్యం అందిస్తున్న సంగతి తెలిసింది. అయితే హరిప్రసాద్ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడటంతో ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. హరిప్రసాద్ ను పరామర్శించేందుకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. తన ఆరోగ్యం సక్రమంగానే ఉన్నట్లు హరిప్రసాద్ ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వైద్యుల సూచన మేరకు ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు తరలి వెళ్తున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.